జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 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 జోహార్ నేదురుమల్లి జనార్దన్. వెళ్ళిపోండమ్మా, జాగ్రత్త జాగ్రత్త. జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జోహార్ 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 జనార్దన్ రెడ్డి గారు, జోహార్ జోహార్ జనార్దన్ రెడ్డి గారు, జోహార్ జోహార్ జనార్దన్ రెడ్డి గారు. పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆయన అభిమానులందరికీ ధన్యవాదాలు సమర్పిస్తూ, సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జనార్దన్ రెడ్డి గారు అందుకు ఇందుకు పెరిగి ఉపాధ్యాయ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగినటువంటి ప్రజ్ఞాశీలుడని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ప్రముఖ మేధావి ఆయన, ఉత్తమ పరిపాలనాధ్యక్షుడు, ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. అంతేకాకుండా రఘురామరాజు గారు చెప్పినట్టు 4 చట్టసభల్లో సభ్యత్వం పొందడం అనేది అరుదైన విషయం. మన జిల్లాలో స్వర్గీయ పెదవాడ పాపిరెడ్డి గారు, మన ప్రీతమ నాయకుడు జనార్దన్ రెడ్డి గారే ఈ 4 చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన వారని చెప్పి మనవి చేస్తూ, సామాన్య ప్రజానీకానికి అందరి పదవుల వద్ద కూడా అతి సామాన్యులకు అర్థం చేసిన నాయకుడు ఆయన. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో ఏ కోటీశ్వరుడో ఏ పారిశ్రామికవేత్తకో పదవులు లభించేటి, ఆ విధంగా కాకుండా ఆయన సామాన్య కుటుంబీకురాలైన నర్సైన యతీజాని శాసనమండలి సభ్యత్వానికి, అదేవిధంగా ఎరుకుల కులస్తురాలైన తిరుపతికి సంబంధించినటువంటి సంతోషమ్మను శాసనమండలి సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి కౌసుమతి గారిని నియమించడం అంటే సామాన్యుల చిత్రం అత్యంత సమీపంగా ఉండి రాజకీయాలు నడిపిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ, అటువంటి ఉత్తమ వ్యక్తికి ఈరోజు మనం నివాళులు అర్పించడానికి సమావేశం అవటం అని అదృష్టంగా భావిస్తూ, ఆ మహా పరిపాలనకు నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 89వ జయంతి. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సివి శేషారెడ్డి గారు వచ్చి ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెసే తన ఊపిరిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తన కుటుంబంగా భావించి ముందుకు నడిచిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మాజీ ప్రధానులైన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో, వారి యొక్క ఆలోచనతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 4 చట్టసభలు, శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు, రాజ్యసభ, ఏ నాయకుడు ఈ సభల్లో ప్రాతినిధ్యం వహించకుండా ఈయన ఒక్కడే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 4 చట్టసభలో ప్రాతినిధ్యం వహించి ఆ పదవులకే వని తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన సామాన్యులను శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, అదేవిధంగా మంత్రులుగా చేసిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోకుండా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కుంగిపోకుండా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమై నడిచిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలైన ఎతిల్ తేరే గారిని శాసన మండలికి, గౌస్ మొహద్దీన్ గారిని రాజ్యసభకు పంపించి బడుగుల మన్ననలు పొందిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి వాకాడు సమీప ప్రాంతంలో స్వర్ణముఖి బ్యారేజీని నిర్మించి ఆనాటి అక్కడ ఉన్న 10,000 రైతాంగానికి సాగునీరు, అక్కడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన యొక్క ఆశయాలు కొనసాగించేదానికి నేదురుమల్లి అభిమానులుగా మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.